మీ పేరన్నా? నా పేరు పడాల గంగాధర్. అన్న ఇప్పుడు ఏం లేదు, జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలతో మాట్లాడుతూ ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేశారన్న. ఆహ్, జగన్మోహన్ రెడ్డి ఇక నుండి జగన్ 2.0 అంటే ఏంటో చూపిస్తాను. జగన్ 2.0 వేరుగా ఉంటుందనేసి అయితే ఆయన చెప్తున్నారు. అసలు ఏంటి 2.0 అంటే ఏంటనుకున్నారు మీరు? అది వాళ్ళనే అడగాలి. ఎందుకంటే అది అయిపోయిన గతం అది. వైఎస్ఆర్ పార్టీ అనేది కాలగర్భంలో కలిసిపోయింది. వాళ్ళ గురించి వాళ్ళు చేసిన విమర్శలు మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు అసలు మనకు పోటీయే కాదు. వాళ్ళు మా ప్రతిపక్షం కూడా కాదు. అంటే మీరేమో కాలగర్భంలో కలిసిపోయింది అంటున్నారు. ఆయన కూడా దీనికి సంబంధించి మాట్లాడుతూ వైసీపీ పార్టీ పని అయిపోయిందని అనుకుంటున్నారు. వైసీపీ చచ్చిపోలేదు, బ్రతుకుతుంది, రాష్ట్రాన్ని ఏలుతుంది, 30 ఏళ్ల పాటు అధికారంలో ఉంటామనేసి అయితే ఆయన చాలా బలంగా చెప్తున్నారు. అగ్రనాయకులు రాజీనామా చేస్తున్నారు. జెండా పట్టుకున్న కార్యకర్తలేమో పరారులో ఉన్నారు. ఆ కేసులు వాళ్ళు చేసిన తప్పిదాలు ఎక్కడ మెడ చుట్టుకుంటాయని. ఇంకెక్కడ ఉంది పార్టీ, ఇంకెక్కడ ఉంది నాయకులు, ఇంకెక్కడ ఉన్నారు కార్యకర్తలు? వాళ్ళ గురించి ఏం మాట్లాడాలి? వాళ్ళకి ఇప్పుడు ఒక మనిషితో పోటీ పడాలంటే అవతల కూడా సరైన బలవంతుడై ఉండాలి. అంతేగాని పిల్లలతో ఒక 20 ఏళ్ళ యువకుడు పోటీ పడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అంటే ఈ కేసుల కోసం కూడా ఆయన మాట్లాడుతూ ఏం చేస్తారు, మహా అయితే కేసులు పెడతారు. నా మీద కూడా అప్పుడు కేసులు పెట్టి 16 నెలలు జైల్లో పెట్టారు. అయినా తర్వాత వచ్చి ముఖ్యమంత్రి కాలేదా? అలాగే మహా అయితే మళ్ళీ ఇప్పుడు 3 నెలలకి జైల్లో పెడతారు. మళ్ళీ రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాము, మళ్ళీ అధికారంలోకి వస్తామనేసి అయితే ఆయన మాట్లాడుతున్నారు. అంటే ఒక నేరస్తుడికి కేసులు కొత్త కాదు, లేదంటే వాళ్ళకి పెద్ద భయం ఉండదు. ఇక్కడ కావాల్సిన సబ్జెక్ట్ ఏంటంటే జనాలు ఒక మనిషిని ఒక నేరస్తుడిగా గుర్తించారని చెప్పి చేశారనుకోండి రాజకీయ పార్టీలు, వాళ్ళు మళ్ళీ ఇంకోసారి అవకాశం ఇవ్వరు. వాళ్ళ ముద్ర ఏంటో ప్రజలందరూ గుండెల్లో ఉంది. వాళ్ళంతా వేస్ట్ బ్యాచ్ అని వాళ్ళని పక్కన పెట్టింది కూడా అందుకనే. అతి ఘోరమైన మెజార్టీ ఇచ్చి పక్కన పెట్టారు. ఇంకోసారి ప్రజలు ఇంకో అవకాశం కూడా ఇచ్చే అవకాశం లేదు వాళ్ళకి. అన్న మీ పేరన్నా? నా పేరు ధీరజ్ అండి. అన్న ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ జగన్ 2.0 అంటే ఏంటో చూపిస్తాను. జగన్ 2.0 వేరుగా ఉంటుంది. ఎవరు కూడా కార్యకర్త వెంట్రుకు కూడా పీకలేరు. 30 ఏళ్ళు మేమే అధికారంలో ఉంటాము. అందరూ వైసీపీ చచ్చిపోయింది అని అంటున్నారు. కానీ వైసీపీ బతుకుతుంది, అలానే రాష్ట్రాన్ని ఏలుతుంది అనేసి ఆయన అంటున్నాడు. ఎలా చూడొచ్చు ఆయన చెప్పే మాటలు? ఇప్పుడు జగన్ గారు ఓడిపోయి మైండ్ పోయినట్టుంది. 30 ఏళ్ళు ఏం పీకలేరు అన్నారు. ఓకే, కరెక్ట్గానే చెప్పాడు ఆయన. ఆయన 30 ఏళ్ళు జైల్లో ఉంటే ఆయన ఎవడేం పీకుతాడు చెప్పు? ఆ కార్యకర్తలు కూడా అంతే, ఒక్కడు సరైనోడు లేడు. అందరి మీద కేసులు ఉన్నాయి, వాళ్ళనే జైల్లో వేస్తారు. మరి జైల్లోకి వెళ్ళి పీకే అంత దమ్ము మాకు లేదులే. కానీ ఆయన కరెక్టే చెప్పాడు, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు అంతే, ఏమి లేదు. అంటే ఈ 9 నెలల పరిపాలన ఏదైతే ఉందో అంతా కూడా ఒక అవినీతే ఉంది తప్ప ఏ ఒక్క సంక్షేమం కానీ ఏ ఒక్క అభివృద్ధి కానీ చంద్రబాబు చేయట్లేదు. ఎక్కడ చూసినా రాష్ట్రం అంతా అవినీతే కనిపిస్తుంది అనేసి అయితే ఆయన అంటున్నారు. అవినీతి కనిపిస్తుందా? వాళ్ళంతా అభివృద్ధి మా వల్ల ఏడవుద్ది. వాళ్ళ ఏంటంటే బూమ్ బూమ్ ఇంకేయో ఉన్నాయి, నాకు తాగే అలవాటు లేదు. కానీ ఆ పేర్లు ఏయో ఉన్నాయి, తెలీదు. అంత అభివృద్ధి బాబు గారి వల్ల కాదు. ఏదో బాబు గారు ఏదో బయట నుంచి కంపెనీలు తేవటం, ఈ పెన్షన్ సూపర్ సిక్స్ అమలు చేయటం అవి చేస్తాం. కానీ అంత అభివృద్ధి మా వల్ల కాదులే అన్న. జగన్ గారు మీకు కరెక్టే చెప్తున్నారు, మీరే తప్పు అర్థం చేసుకుంటున్నారు అంతే. అంటే కార్యకర్తలపైన కేసులు పెడుతున్నారు, ఏ ఒక్కరిని వదిలిపెట్టము, మేము అధికారంలోకి వస్తాము, అందరిపైన ప్రైవేట్ కేసులు తిరిగి పెడతామని అయితే అంటున్నాడు ఆయన. కేసులు పెడతారంట. మరి ఈయన మీద ఉన్న కేసులు, ఈయన మీద ఉన్న కేసులు ఏంటి, వాటి పరిస్థితి ఏంటి? ముందే ఇది తేల్చుకొని తర్వాత మా కార్యకర్తల మీద కేసులు పెడితే వినేవాడికి చూసేవాడికి బాగుంటుంది. అది 2.0 అంటున్నాడు కదన్న కొత్తగా. అది చర్లపల్లి జైల్లో, ఇప్పుడు రాజమండ్రి జైల్లో ఉంటుంది 2.0. కొత్త బ్యారక్ ఏదో కట్టేస్తున్నారు బాబు గారు, అదే అది 2.0 అంటే. అంటే ఎలా అనిపిస్తుంది అన్న ఈ 9 నెలల కూటమి ప్రభుత్వ పరిపాలన? 9 నెలలు ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్, మొన్న దావోస్ వెళ్ళారు బాబు గారు. నాకు సరిగ్గా నెంబర్ తెలీదు, ఎన్నో వేల కోట్లు పెట్టుబడులు తెచ్చారు. ఓకేనా? ఇది రోడ్లు వేపిస్తున్నారు. ఇప్పుడు రేపు ఉగాదికో ఎప్పుడో ఫ్రీ బస్ అంటున్నారు. ఇవన్నీ చేస్తున్నారుగా, అభివృద్ధే కదా. ఈడు అంతకీ ప్యాలెస్లో కూర్చొని మళ్ళీ అది చాలనట్టు రుషికొండ ప్యాలెస్ కట్టి ఆయన దృష్టిలో అదే అభివృద్ధి, బాబు గారి దృష్టిలో ఇదే అభివృద్ధి. ఈయన దావోసేళ్ళు ఏం చేశాడు? పిచ్చి నవ్వులు నవ్వాడు, పిచ్చి చూపులు చూసుకుంటా. కాబట్టి ఆయనకి ఏదో కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అయ్యాడు. మనం కూడా ఎక్కువ అంత ఆయన మాట్లాడకూడదులే కానీ మెంటల్ హెల్త్ గురించి. అది అంటే ఈ 9 నెలల పరిపాలనలో ప్రజలందరూ విసుగు చెంది ఉన్నారు. చంద్రబాబు పాలన పైన చిరాకుతో ఉన్నారు. అందరూ తిడుతున్నారు చంద్రబాబుని. నేను కూడా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల తరపున పోరాడుతాను అని చెప్తున్నాడు. ఆయన ప్రజల్లోకి వస్తారా ఏంటి? దగ్గర తీసుకొని ముద్దులు పెట్టడమే ఆయన పోరాడేది. ప్రజల్లోకి వస్తే అంత మించి ఏం చేయలేడు. అవన్నీ అవ్వలే కానన్నా, జరిగేదంతా బాగానే జరుగుతుంది. ఆయన ఏదో పకడకల్లగా అంటున్నాడు.
అవుతాయో అవ్వో మీకు తెలుసు, మాకు తెలుసు, ఇంకా దాని గురించి. నా పేరు రాధార పిల్లబాబు. సార్ ఇప్పుడు రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి 30 ఏళ్ళు మేమే అధికారంలో ఉంటాము, జగన్ 2.2 అంటే ఏంటో చూపిస్తామని చెప్తున్నాడు ఆయన. జనాలు ఈ గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన పాలించిన విధానం, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యాన్ని మళ్ళీ 2.2గా చూసుకొని ఆయన చిత్రీకరించుకొని ఆయన బతుకు తెరువుని ముందుకు తీసుకెళ్దాం అనుకుంటాం. వాళ్ళ కార్యకర్తల లేరు కాబట్టి కార్యకర్తల కోసం ఆయన ఇచ్చే ఒక అది ఏమంటారు స్టేట్మెంట్ లాగా ఉపయోగపడుతుంది తప్ప 2.0 అనేది దేనికి? ఆయన చేసిన సేవ ఏమైనా ఉందా? రాష్ట్రానికి ఒకటి నిర్మించాను, ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు, సైబరాబాద్ నిర్మించారు, ఒక ఐటీ తీసుకొచ్చారు, అట్లాగే పోలవరం ఉంది, పోలవరం స్టార్ట్ చేశారు. దాన్ని ఇంతవరకు ఆయన గత 5 ఏళ్ళలో ఒక్కసారి కూడా ముందుకు తీసుకెళ్లిన విధానం లేదు. ఆయన నిర్మించి పోనీ నీవు చేసావు, నెక్స్ట్ 2.0 చూపిస్తాను చేస్తానంటే అనుకోవచ్చు. ఇదంతా వాళ్ళ కార్యకర్తలని మసిపూసి మారాడిగా చేయడానికి, నేను మళ్ళీ వస్తాను మీకు ఏదో చేస్తానని లేనిపోని ఆశలు కల్పిస్తున్నాను తప్ప దేనికి ప్రజలకి ఉపయోగపడే అంశం కాదు. ఆయన చేసే మాటలు ప్రజలు నమ్మరు, కార్యకర్తల కోసం చేసుకునే ఒక ఒత్తిడి అంతే. అంటే మరోపక్క ఆయన అందరూ ఏమంటున్నారంటే మీరేమో వైసీపీ చచ్చిపోయింది, వైసీపీ పార్టీ లేదంటున్నారు, కానీ ఆయన అంటున్నాడు వైసీపీ పార్టీ బతుకుతుంది, అలాగే వైసీపీ పార్టీ రాష్ట్రాన్ని ఏలుతుంది, 30 ఏళ్ళ పాటు అధికారంలో ఉంటామనేసి అయితే అంటున్నారు. అదే చచ్చిపోయిన భావన ఇంకెట్లా చంపుతాం అనే భావన ప్రజలకి ఉంది. ఆయన కేవలం కార్యకర్తల కోసం, ఆయన పార్టీ మనుగడ కోసం, కాపాడుకోవడం కోసం చేసుకున్న అది ఓకదంపుడు తప్ప ఏదో బ్యాక్గ్రౌండ్లో 2.0 పెట్టేసేసి అనగంగానే ఆయనకు ఉన్నారు, అందరూ వచ్చేస్తారు, కార్యకర్తలు బాగుంటారు అనే తత్వంతో ముందుకెళ్తున్నారు తప్ప ఆయన చేసింది ఏమని చెప్పండి? ఆయన సొంత కార్యకర్తలకు కానీ లేదా ప్రజలకు కానీ చేసింది ఏమని చెప్పండి? ఒక్కటి నిర్మించాము, ఒకటి చేసాము, రాష్ట్రానికి ఇది తీసుకొచ్చాను, ఈ కంపెనీ తీసుకొచ్చాను, లేకపోతే చేశాను కార్యకర్తలకి అని చెప్పి ఇవ్వడం కానీ అని వాళ్ళ కార్యకర్తల కోసం పట్టుకోవడానికి తప్ప వేసుకున్న స్టేట్మెంట్ తప్ప వేరేదే అంశం కాదు. జగన్మోహన్ రెడ్డి అనే మనిషిని ఎవరు నమ్మరు. ఆ పార్టీ కూడా ఎప్పుడూ చనిపోయింది, బతికే అంశాలు కూడా లేవు. అంటే పార్టీ ఏదైతే ఉందో పార్టీ కోసం చెప్తున్నారో, ఈ 9 నెలలు ఏదైతే చంద్రబాబు పరిపాలన ఉందో మొత్తం ఎక్కడ చూసినా అవినీతే కనిపిస్తుందని చెప్తున్నారు. ఇప్పుడు ఎట్లా అంటే చంద్రబాబు గారి మీద ఏదో లేనిపోని అభాండాలు వేసి మనం బతకాలి అనే ధోరణి తప్ప ఇవాళ భీష్మ చతుర్దశి, ఇప్పుడు అంశపైన మీద భీష్ముడు ఉన్నాడు చావు బతుకులు, అలాగే ఈ 11 మందితో అతను ఒక అంశం మీద ఉన్నాడు. వైసీపీ పార్టీ ఒక అంశ చేయ మీద ఉంది. దానికి ఉదాహరణ ఈ యొక్క భీష్మ చతుర్థి వాళ్ళు చెప్పుకోవచ్చు. ఒక మాట వచ్చిన 2.0 అంటే ఏంటి? అతను ఏమైనా చేతి సాధించి అనుకోవచ్చు. చంద్రబాబు గారి మీద లేనిపోని వేస్తేనే కదా అతను మనుగడ బాగుంటుంది, కార్యకర్తలని తీసుకొస్తానికి ముందుకుంటుంది. వాళ్ళ ఒక సొంత పార్టీలో కూడా ఇప్పుడు 2.0 అసలు 2.0 వెళ్ళిపోయిందిగా, విజయసాయి రెడ్డి ఆయన మనిషి వెళ్ళిపోయాడు. అందుకే ఒక 0 ఒకటే మిగిలిద్ది ఆయనకి.